Hello everyone, welcome to our YouTube channel. In this class we will discuss about linear differential of first order. ఆల్రెడీ ఇది ఒక వీడియో పెట్టాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ క్లాస్లో ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఏంటంటే అక్కడ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అనే విధంగా ఉండేది. ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ dx బై dy ప్లస్ p ఆఫ్ x ప్లస్లో p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y అవుతుంది. సారీ, ఇక్కడ x ఉంటుంది. అది ఇలా ఉండేది, ఇది ఇలా ఉంటుంది. చూద్దాం ప్రాబ్లం ఎలా చేయాలో, సాల్వ్ చేయాలని. ఇది కంపేర్ చేసుకుంటే మనకు it is in the form of linear differential equation in the form of dx by dy plus p of y into x is equal to q of x లో ఉంది. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఆఫ్ y into dy దట్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి p ఆఫ్ y అంటే మనకి ఏముంది, ఇది p ఆఫ్ y కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy దట్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. ఇది 1 డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ tan ఇన్వర్స్ ఆఫ్ y. ఇప్పుడు మనకు జనరల్ సొల్యూషన్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ మనకు ఎప్పుడైనా సరే జనరల్ సొల్యూషన్ ఏంది, ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డివై ప్లస్ సి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంది, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y కదండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ y అంటే ఏంది మనకి, ఇక్కడ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఉంది కాబట్టి ఇది కూడా y రాసుకోండి. క్యూ ఆఫ్ y ఈక్వల్ టు మొత్తం అయిపోతుందండి. tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చింది, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ డివై ప్లస్ సి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొస్తుంది, దీన్ని సింప్లిఫికేషన్ చేసే ముందు మనం tan ఇన్వర్స్ ఆఫ్ వైని టీ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలుసు టీ అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు టీ తోటి డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఏమవుతుంది, 1 డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై దట్ ఈక్వల్ టు డిటీ కదండి. మాకు డివై కావాలి కాబట్టి డివై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిటీ అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ వైని ఏమనుకుందాం, టీ అనుకుందాం. టీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై అంటే టీ అనుకుందాం. డిటీ ప్లస్లో ఏంది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిటీ అంతే కదండి. ఇది క్యాన్సల్ ప్లస్ సి దట్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ డిటీ. మనకి ఇక్కడ యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ వి ఫామ్లో ఏంది, యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డిఫరెన్షియేషన్ ఇంటూ విడిఎక్స్ కదండి. యూ బయట రాసి టీ బయట రాయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ వీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీకి డిఫరెన్షియేషన్, టీకి డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ దట్ ఈక్వల్ టు టీ అట్లా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఏందండి, ఈ పవర్ టీనే వస్తుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటిగ్రేషన్ ఏంది 1 వస్తుంది. ఈ
ఈ పవర్ టీకి ఈ పవర్ టీ ఇంటూ డిటీ దట్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ దీనికి చేసి ఈ పవర్ టీనే వస్తుంది ప్లస్ సి ప్లస్ సి ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై. మనము ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ వై తీసుకున్నాం. రీప్లేస్ చేస్తే టీ ప్లేస్లో అప్పుడు మనకు ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై మైనస్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ సి. ఇంతవరకు రాస్తే చాలండి. ఇంకా సింప్లిఫై చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇంతవరకు రాసిన సరిపోతుంది. కానీ ఇక్కడ టర్మ్స్ కామన్ ఉన్నాయి కాబట్టి ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అనేది కామన్ తీస్తే మనకు tan ఇన్వర్స్ ఆఫ్ వై ఇక్కడ ఏమొస్తుందండి -1 వస్తుంది ప్లస్ సి. ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 dy బై dx మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ -1 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు? ఇది క్వశ్చను. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది అంటే మొత్తాన్ని డివైడెడ్ బై ఎక్స్ మైనస్ దీంతో చేసామంటే అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 ఉంటుందండి. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ -1లో ఈ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఉంటుంది మనకు. అది ఎలా వస్తుంది అంటే dy బై dx మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 అవుతుందండి ఇంటూ వై దట్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 ఉంటుంది. ఇది డివైడ్ బై ఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ టర్మ్స్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక్కటే చేంజ్, ఎక్స్ ప్లస్లో వై సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఉన్నాయి కదా జనరల్ సొల్యూషను, ఎక్స్ ప్లస్లో వై ఉంటుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ క్యూ ఆఫ్ వై ప్లస్లో ఎక్స్ ఉంటుంది, ఇక్కడ డిఎక్స్. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కూడా బాగా వస్తే లైక్ చేయండి, మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.